కీలకమైన సమస్యలు ఇప్పుడు తెలంగాణను వెంటాడుతున్నాయి. పేద ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మూసి పరివాహక ప్రాంతంలో ఇక్కడ మా ఇళ్లను కూలగొడతారంటూ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రా పేరు వింటేనే వణికిపోతున్నారు. మరోవైపు ఇదంతా కూడా భూముల దందా అంతా కూడా బిగ్ బ్రదర్స్ కోసమే జరుగుతుంది అన్న చర్చ చాలా ప్రధానంగా జరుగుతుంది. ఇక మరోవైపు చాలా చోట్ల ఆందోళనలు చేస్తున్నారు ప్రజలు కూడా. తెలంగాణ ప్రజలు మాకు న్యాయం చేయండి అంటూ పోరాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటన్నిటి గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ గారు, అదేవిధంగా పాపారావు గారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, మనం చూడొచ్చు, మనకి కనిపిస్తుంది, నిన్న కూడా మీరు వార్తల్లో చూస్తుంటారు, మూసి పరివాహక ప్రాంత ప్రజలు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు గోడ వెళ్ళబోస్తున్నారు, కడుపు మండుతున్నది, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక స్థాయి మించి మొత్తం కష్టమంతా ఇళ్లలో పెట్టుకుంటే ఇండ్లు కూల్ చేసి మీకు ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటుంటే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మరోవైపు మంత్రి సీతక్క చూస్తే పేద ప్రజలకు ఎటువంటి సమస్య లేదని ఆమె మాట్లాడతారు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, నేతలు కానీ ఎవరైనా సరే అందరు అబద్ధాలే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా చూసారు ఈ సిచ్యువేషన్? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ పాపారావు గారికి, అదేవిధంగా స్వేచ్ఛ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు అంశాలు జరుగుతున్నాయండి. ఒకటి, మీడియా డైవర్షన్ పాలిటిక్స్. కంప్లీట్గా ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీడియా అటెన్షన్ ఎట్లా డైవర్ట్ చేయాలి, రోజు ఒక సంచలనం అనేదాన్ని సృష్టించి, అంటే అక్కడ ఉన్న సంచలనాన్ని సృష్టించాలి. ఆ సృష్టించడానికి కావాల్సినటువంటి విధి విధానాలన్నీ చేపట్టడం జరుగుతుంది. మనం చూస్తున్నాం పక్క రాష్ట్రంలో అయితే బోటు, లేకపోతే లడ్డు, లేకపోతే రేపు పొద్దుగాలు ఇంకోటి వరదలు వానలు అని చెప్పేసి, అక్కడ పెద్దనాయుడు, ఇక్కడ చిట్టినాయుడు ఇద్దరు కలిసి చేస్తున్నది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇక్కడ ఏం నడుస్తుంది, అయితే ఫోన్ ట్యాపింగ్, లేకపోతే కాళేశ్వరం, లేకపోతే విద్యుత్ కొనుగోలు, లేకపోతే హైడ్రాకి ఎప్పుడు ఈరోజు హైడ్రా అనేది మీరు పెట్టారు హైదరాబాద్లో. హైడ్రా పెట్టినప్పుడు హైడ్రా ఓన్లీ సాటర్డే సండేనే పనిచేస్తుంది. ఎందుకంటే కోర్టులకు ఎప్పుడు హాలిడే ఉంటే అప్పుడే పనిచేస్తుంది, తర్వాత పనిచేయదు. ఇప్పుడు మార్కింగ్ కూడా సాటర్డే సండేనే జరుగుతుంది, తర్వాత జరగదు. ఇప్పుడు పోండి మళ్ళీ జరగదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఒకవేళ హైడ్రా నిజమైతే ఈరోజు మీరు ఏదైతే బఫర్ జోన్లో ఉన్నాయని కూలగొడుతున్నాం అన్నప్పుడు మనకున్నటువంటి బైలాస్ ప్రకారం, యాజ్ పర్ ద మున్సిపల్ యాక్ట్ ప్రకారం, లేకపోతే మనకున్నటువంటి లా ప్రకారం నదీ పరివాహక ప్రాంతం నుంచి వెళ్ళి ఒకవేళ గ్రామాలు అయితే 100 మీటర్లు, మూసి అనేది నది, ఆ నదికి 100 మీటర్లు అటు ఇటు ఏమి ఉండకూడదు, బఫర్ జోన్ కింద కౌంట్ చేస్తారు. ఒకవేళ టౌన్కి వచ్చేసరికి పట్టణమైనా, లేకపోతే నగర పంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా, కార్పొరేషన్ అయినా, దానికి 50 మీటర్స్ బఫర్ జోన్ కింద కన్సిడర్ చేస్తాం. మరి 50 మీటర్స్ బఫర్ జోన్ కింద కన్సిడర్ చేసినప్పుడు మీరు సుందరీకరణ ఎక్కడ బఫర్ జోన్లో చేస్తారా? మీరు చేస్తా అన్నది ఎక్కడ? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పటి నుంచో తరతరాలుగా ఇప్పుడు మూసి తప్పకుండా జరగాల్సిందే. అది మొన్న కేటీఆర్ గారు చూపెట్టడం జరిగింది. ఎస్టీపీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఓపెన్ చేస్తే ఈరోజు మంచినీళ్ళు దాంట్లో మూసిలో ప్రవహిస్తాయి. కానీ వాటిని ఆపిపెట్టి మూసి సుందరీకరణ అని ఫస్ట్ 50,000 కోట్లని, తర్వాత 70,000 కోట్లని, ఆ తర్వాత 150,000 కోట్లకు తీసుకుపోయినటువంటి గనులు కాంగ్రెస్ పార్టీ గనులు. కాబట్టి కంప్లీట్గా ఇక్కడ జరుగుతున్నాయని కూడా డైవర్షన్ పాలిటిక్స్ అండి. అంటే కూల్చివేతలు ఎట్లా ఉన్నాయని కూడా వాళ్ళు పేద ప్రజలు వాళ్ళ ఇంట్లో కూలగొట్టినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ అవతల నీళ్ళకి దగ్గర ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లను నిడిసబెడుతున్నారు, మా ఇండ్లు కూలగొడుతున్నారు అని చెప్పి. అదే కదా, ఇప్పుడు హైకోర్టు స్టే ఏమో వాళ్ళ అన్నకు వస్తుంది, కాదు కదా, సీఎం గారు అన్నకు వస్తుంది, సీఎం అక్కడ ఉన్నటువంటి విల్లాలకు అన్నిటికీ వస్తుంది, సీఎం గారు అన్న చుట్టూ ఉన్నటువంటి విల్లాలకు వస్తుంది. కానీ మూసి దగ్గర ఉన్నోళ్ళు, లేకపోతే సున్నం చెరువు దగ్గర ఉన్న వాళ్ళకి ఎలాంటి అది స్టేలు రావు, వాళ్ళకి అసలు నోటీస్ కూడా ఉండదు. న్యాయం కోసము కోర్టు దాకా పోగలుగుతారు, ఈ ప్రజలు పోలేని సిచ్యువేషన్ కల్పిస్తారు. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా అండి, ఇక్కడ ఏం నడుస్తుంది అంటే ఒక ట్యాక్స్ నడుస్తుంది రెగ్యులర్గా. ఢిల్లీకి ఎందుకు పోతారు ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారు అంటే, అక్కడ కాంగ్రెస్ ట్యాక్స్ కట్టడానికి. కాంగ్రెస్ ట్యాక్స్ కట్టాలంటే ఎస్ఎఫ్టీకి 100 రూపాయలు వసూలు చేస్తారు ఇక్కడ హైదరాబాద్లో. ఆల్రెడీ 100 రూపాయలు కంపల్సరీ. మీరు చూడండి కమింగ్ డేస్లో ఆల్రెడీ బిల్డింగ్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ ఆగిపోయినాయి. ఈసారి మీరు నేను చెప్పడం కాదు, 42% ఆఫ్ రిజిస్ట్రేషన్స్ హైదరాబాద్లో ఆగిపోయినాయని చెప్పేసి క్రెడా చెప్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, కంప్లీట్గా ఈరోజు మూసీ రివర్ ఫ్రంటో, లేకపోతే ఫోర్త్ సిటీ అనో, ఎక్కడికక్కడ ఏ విధంగా భూములు దోచుకోవాలి. ఎందుకంటే నిజంగా కూడా గతంలో మనం అంటే తెలంగాణ రాకముందు సీమాంధ్ర పాలకులు పాలించారని చెప్పినప్పుడు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నదులు ఎక్కడున్నాయి, చెరువులు ఎక్కడున్నాయి, వాటిని ఏ విధంగా కాపాడుకోవాలి, మిషన్ కాకతీయ ఏ విధంగా చేపట్టాలి, అందరికి తాగునీరు మిషన్ భాగీరథ ఎట్లా ఇవ్వాలి, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా కట్టుకోవాలి, లేకపోతే మల్లన్న సాగర్ ఎట్లా కట్టాలి,
అయితే పాలమూరు ఎత్తిపోతలు ఎట్లా కట్టాలని చెప్పేసి గతంలో ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండే. ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి వచ్చిండు. ఏం చూస్తాడు ఆయన రాష్ట్రాన్ని ఒక రియల్ ఎస్టేట్ లెక్కనే కనిపిస్తుంది. చిన్నప్పుడు ఒక కథ చదువుకుంటాం, ఉదయించే సూర్యుని చూసి అది హనుమంతుడు అదొక మామిడి పండు అనుకొని ఆకాశంలోకి ఎగిరి దాన్ని అందుకోవడానికి పోయిండు అని చెప్పేసి. అట్లనే ఈరోజు హైదరాబాద్ చూడంగానే మన రేవంత్ రెడ్డి గారికి దేవునితో కంపేర్ చేస్తారు కానీ తప్పది. బట్ నేను ఏమంటానంటే రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ మొత్తం ఒక మంచి సుందరమైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ సిటీగా కనిపిస్తుంది. అంటే కాబట్టి దీన్ని రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి ఆలోచన ఎట్లుండాలి ఆయన అంటాడు, నేను ముఖ్యమంత్రిని గౌరవం ఇవ్వండి అని మాట్లాడతాడు. కానీ ముఖ్యమంత్రి ఏం చేయాలి, అన్ని వర్గాల ప్రజలకి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, సంక్షేమం కావచ్చు, అవసరాలు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఆయన ఆలోచన చేయాలి. ఆయన ఆలోచన వారికి సంబంధించి ఎక్కడ లేని పరిస్థితి, ఓన్లీ కేవలం జాగాలు ఎక్కడ పైసలు వస్తాయి ఇదే కనిపిస్తుంది. సో నేను ఇంకొక మాట చెప్తున్నా. ఈరోజు సీతక్క మాట్లాడిందని అంటారు. సీతక్క అలియాస్ అనసూయక్క మాట్లాడింది ఏదైతే ఉన్నదో, సరే మరి ఆ పేద ప్రజల దగ్గర పోయి మాట్లాడమను. ఎక్కడ సెక్రటరియట్లో కూర్చొని బంగాళా కూర్చొని మాట్లాడేందుకు? ఎక్కడైతే ఇల్లు కూలుతుందో, ఎక్కడైతే ఇల్లు కూలగొట్టబడుతుందో అక్కడికి వెళ్ళి మీ పేద ప్రజలు ఏం వీలైతే లేరని చెప్పేసి అక్కడ పోయి చెప్పాలి. అడుగుతున్నారు ప్రజలు, ఇది కూడా అడుగుతున్నారు. అలవాటు అయిపోయింది కదా, వాళ్ళు అడుగుతున్నారు. రండి మీరు ఇక్కడికి వచ్చి మాకు చెప్పండి, సమాధానం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాపారావు గారితో మాట్లాడతాం. పాపారావు గారు ఎట్లా చూస్తారు? ఈ హైడ్రా పేరుతో విధ్వంసం కొనసాగుతూనే ఉన్నది, కానీ అల్టిమేట్ గా నష్టపోతున్నది తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు. నిన్న జరిగిన కూల్చివేతలకు సంబంధించి ఆయన ఎక్కడో వేరే దగ్గర నుంచి ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టుకున్న సిచ్యువేషన్, నెల్లూరుకు సంబంధించి ఒక ఆయన అనుకుంటా, వాళ్ళు ఇల్లు ఇక్కడ ప్రాపర్టీ ఉండాలి హైదరాబాద్లోని ఇల్లు కొనుక్కుంటే కూల్చేస్తున్నారని న్యూస్ వస్తే వచ్చేసరికి కూలగొట్టేసేస్తున్నారు అంటున్నారు. ఇంకా హైదరాబాద్ కంటున్నారు. ఏమైపోతుంది? హైదరాబాద్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? హైదరాబాద్లో ఉన్నది ఇంకోటి ఏంటంటే ప్యూర్ తెలంగాణైట్స్ ఎవరైతే ఉంటారో, తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉంటారో, ప్యూర్ హైదరాబాదీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేంద్రంగా కూడా ఇవి జరుగుతున్నాయని ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. పాపారావు గారు ఏమంటారు? హైడ్రా అసలు ఒరిజినల్ గా హైడ్రా అనే థాట్ని ఎవరు కాదంటల్లా, కానీ హైడ్రా తీరు, హైడ్రాని పేరుతో జరుగుతున్నదంతా, హైడ్రాని వెనక నుండి కీలుబొమ్మలాగా నడిపిస్తున్నటువంటి వాళ్ళ తీరు. రాజకీయ నాయకులు హైడ్రాని ఈ రోజు నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు. ధనవంతులకు ఒక నీతి, పేదలకు ఒక నీతి అనేది స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. ఆయన సోదరుడి కోసమేమో నెల రోజుల టైం ఇప్పించుకొని కోర్టుకు వెళ్ళారు, టైం తెచ్చుకున్నారు, స్టే అప్పుడు దాకా పర్మిషన్ తెచ్చుకున్నారు దాని మీద ఇచ్చేయటానికి. సరే, నెల రోజుల తర్వాత ఏమవుతుందనేది నెక్స్ట్ చూద్దాం. అయితే ఈ లోపుగా పేదల ఇళ్ళు కోల్తున్నటువంటి తీరు, పేదలు ఎంతమంది కోర్టుకు పోగలరు, స్టేలు తెచ్చుకోగలరు ఒకటి. ఇది ఏంటంటే అమానవీయమైనటువంటి తీరు, అమానుషంగా అమానవీయంగా పేద ప్రజలకి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో కూలగొడతాం, దానికి మార్కింగ్ చేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఇదేమి నమస్తే తెలంగాణ పత్రిక కాదు, పయనీర్ పత్రిక. పయనీర్ పత్రికలో ఫస్ట్ పేజీలోనే బ్యానర్, వీ డోంట్ నీడ్ 2 bedroom హౌసెస్ అని చెప్పి జనాలు చెబుతున్నారు. అక్కడ మీ 2 bedroom హౌసెస్ వద్దు బాబు మాకు, ఎందుకంటే 2 bedroom హౌసెస్ గతంలో కేసీఆర్ గారు కట్టించినవి 40,000 ఉన్నాయి సిటీలో, ఇంకా ఇవ్వాల్సినవి ఈ తీసుకెళ్ళి అక్కడెక్కడో పెడతారు. అంటే ఆ ఏరియాలో వాళ్ళకో దానికి సంబంధించిన వాళ్ళకు ఇవ్వటం వేరు. వీళ్ళని మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళని తీసుకెళ్లి 2 bedroom హౌసెస్ ఎక్కడో ఇస్తే, మీకు ఒకటి గమనించాలి, ఇళ్ల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రభుత్వాలు కట్టేటప్పుడు పేద ప్రజలకి వాళ్ళు పనిచేసుకునే ప్రాంతానికి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్లకి మధ్య దూరానికి సంబంధించినందుకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పనిచేసే ప్రాంతం ఎక్కడో ఉంటుంది, వాళ్ళు ఇల్లు గనక ఇంకో చోట ఇస్తే గనక వాళ్ళు ఇబ్బంది పడతారు. మూసీ పరివాహక ప్రాంత పేద ప్రజలు కూడా ఈ రోజు వాళ్ళు ఉన్న చుట్టుపక్కలే పనిచేసుకుంటారు. కాబట్టి దీని గురించి ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది, లేకపోతే కనీసం నష్టపరిహారం ఇచ్చే బాధ్యత తీసుకుని ఉండాల్సింది. అది ఇది కాకుండా ఎక్కడో తీసుకెళ్లి 2 bedroom హౌసెస్ అంతకుముందు ఎవరి కోసం నిర్మించియో లేకపోతే వేరే ప్రాంతంలో నిర్మించిన వాటిలో 2 bedroom హౌసెస్ లో పెడతామంటే పూర్తిగా వాళ్ళు వెళ్ళటానికి వ్యతిరేకిస్తారు. అదేం వాళ్ళ మంకు పట్టు కాదు, వాళ్ళ ఇదేం కాదు, కేవలం ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు పని చేసుకుంటుంటారు, పనులన్నీ అక్కడ ఉంటాయి. మీరు 2 bedroom హౌసెస్ ఇంకో చోట ఇస్తే వాళ్ళ పనులు ఏం కావాలి, వాళ్ళ జీవనాభివృద్ధి ఏం కావాలి, ఇల్లు ఒకటే సరిపోదు కదా బతకడానికి. కాబట్టి ఇట్లాంటి అమానుషమైనటువంటి ఏమాత్రం ఆలోచన లేకుండా అమానుషంగా దుర్మార్గంగా, ఎందుకంటే నేను మొదటి నుంచి హైడ్రాని సమర్థిస్తాను, కానీ ఎన్కన్వెన్షన్ కూర్చున్నప్పుడు వీటిని సమర్థించాం. కానీ అది తీసుకుంటున్న ట్విస్ట్లు టర్న్లు ఎలా ఉన్నాయో చూడండి. ట్విస్ట్లు టర్న్లో ఎన్కన్వెన్షన్ అనేది ఒక సెన్సేషన్ తెచ్చారు, ఆ తర్వాత కోతలన్నీ దరిదాపుగా పేద ప్రజలకు సంబంధించి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇది చాలా చోట్ల పేద ప్రజలు దీని మీద వాళ్ళ ఆక్రోశం, చాలా వాళ్ళ బాధ ఆవేదన వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి ఈరోజు. కాబట్టి ఏంటంటే దీన్ని ఆత్మని ఎవరు చెప్పరు, కానీ ఓ పద్ధతి ప్రకారం ముందు ధనవంతులకు పరిహారం కూడా ఇవ్వక్కర్ల వాస్తవానికి. కానీ పేద ప్రజలు, సామాన్య జనం ఎవరికైతే ఒకే ఇల్లు, ఒకే ఆశ్రయం,
ఉందో వాళ్ళకి ఖచ్చితంగా మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకు మార్గాంతరం చూపించిన తర్వాతే మరో చోట వాళ్ళకి పెట్టిన తర్వాత అవకాశం చూపించిన తర్వాతే ఆ ఇల్లు కోలటం కానీ ఏదైనా జరగాలి. అలా కాకుండా మీరు ఇల్లు కూల్చేస్తే రాత్రికి రాత్రి రోడ్డును పడితే ప్లాట్ఫామ్ డెవలర్స్ అవుతారు. రాత్రి ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఎవరి దగ్గర ఉంటారు? ప్లాట్ఫామ్ మీద దిగుతారు. కాబట్టి అంటే బేసిక్ గా పాపారావు గారు బేసిక్ గా ఒక ప్రధానంగా ఒక క్వశ్చన్ వస్తుంది, పేదల ఇండ్లను కూల్ చేసి ఏం చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం అనే ఒక ప్రధానంగా చర్చ జరుగుతుంది, ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే హైడ్రా పనిచేస్తుందని చూపిస్తున్నారు, హైడ్రా పనిచేస్తుందని చూపించుకొని సంతోషిస్తున్నారు. కానీ దాని కవరప్ మనకు తెలిసిందే కదా, కవరప్ చాలా వాటికి కవరప్ గా వాడుతున్నారు. హైడ్రా అనే ఒక మంచి కాన్సెప్ట్ ని తప్పుడు పనులకు వాడుతారు. అంటే పేద ప్రజలు బలి కావాలా, హైడ్రా పని చేస్తుందని అనుకోవడానికి, హైడ్రా పనిచేస్తుంది అనుకోవడానికి పేద ప్రజలు బలి కావాలన్నా, బలి పశువులు కావాలా? అంటే ఈయనకి అది అవసరం. ఎందుకంటే కవరప్ ఆపరేషన్ అవసరం. ఆయన పేద ప్రజలు ఏం బట్టి ఆయనే చెప్పాడు కదా, నేను ఒక సంవత్సర కాలం దోపిడీ చేయకపోతే అంతా బాగానే ఉంటుంది, ఇక్కడ డబ్బులు ఉంటాయని చెప్పి. ఓకే, ఆ కాన్సెప్ట్ ఆయనకి తప్పేం కాదు. అది ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఓ సంవత్సర కాలం నేను తినకపోతే ఏముంటుంది, బేలా మిగులుతాయి అన్నట్టు. అందుకనే ఏంటంటే ఆయన ఇక వేరే చెప్పేది ఏం లేదు. అయితే ఇక్కడ ఒకటి రెండోది ఏంటంటే, ఇక్కడ ఈ రోజు మీరు హైడ్రా దేనికి కవరప్ గా వాడుతున్నారు చాలా వాటికి. ఇందా మీరు ప్రస్తావించారు మొదట్లో నేను న్యూస్ చదివేటప్పుడు, కాళేశ్వరం గురించి. వాళ్ళ కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడతారు. కాళేశ్వరం కాదు, మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగిని పోరాటం కాదు, అది కుంగిని పిల్లర్లు. మిగతా పేపర్లన్నీ పాపారావు గారు, మిగతా పేపర్లన్నీ కాళేశ్వరం శుభ్రంగా ఉంది, ఇంత వరదలు వచ్చినా బ్రహ్మాండంగా ఉంది కదా, ఏంటి కాళేశ్వరం గురించి ఇన్నాళ్ళు ఇలా చెప్పారనేది సోషల్ మీడియా వేదిక. ఎంత నీళ్లు వచ్చినాయి మన వరదల్లో, ఎంత వరదలు వచ్చి పైనుంచి మునిగిపోయినాయి కదా. ఖమ్మం మునిగింది, విజయవాడ మునిగింది, అంత నీళ్లు వరదల్లాగా వస్తుంటే కాళేశ్వరం నిలబడే ఉంది. కూలిపోతుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది రాష్ట్రంలో, కాళేశ్వరం కాదు. కానీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కూలిపోతున్నా కాళేశ్వరం కూలిపోయినట్టే వాళ్ళ కళ్ళకి కనిపిస్తుంది. మనం మరింత వివరంగా వాళ్ళ తెలంగాణలో ప్రభుత్వం కేవలం పేద ప్రజలను, సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతూ తామేదో పని చేస్తున్నామని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. అంతిమంగా తెలంగాణ ప్రజలను, పేద ప్రజలను బలి చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంతకుముందు మనకి పాపారావు గారు అన్నట్టుగా మనం ఈ పత్రికలో ప్రధానంగా ఫ్రంట్ పేజ్లోనే వచ్చింది వార్త అని అన్నారు. సో వీ డోంట్ నీడ్ 2 BHK హౌసెస్, మూసీ రివర్ ఫ్రంట్ రెసిడెంట్స్ అపోజ్ హైడ్రా ఆప్స్ హై టెన్షన్ మార్క్స్ సర్వే అని కూడా కనిపిస్తుంది. అబద్ధాలు దాచిపెట్టలేరు. కానీ ఒకవైపు ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మాట్లాడతారు కాళేశ్వరం పేరు మీద అటెన్షన్ డైవర్షన్. రాకేష్ గారు ఇంతకుముందు మీరు మెన్షన్ చేసిండ్రు కూడా, ఏదన్నా ఉంటే కాళేశ్వరం పేరెత్తుతారు. అసలు దాని ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, దాని మీద ఎన్ని ఉన్నాయి, బరాజెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని చోట్ల ప్రయోజనం చేకూరుస్తుంది, ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. కానీ కూలిపోయిందనే రాస్తున్నారు. మీకు కూలిపోయింది కాళేశ్వరం అనేది మెన్షన్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా వారికి ఇంకేం లేవు పాయింట్లు మాట్లాడడానికి. మేడం, ప్రాక్టికల్గా ఏం చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాజెక్ట్ గురించి అవగాహన లేనటువంటి, అంటే నాకున్నంత వరకు, అంటే ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మేము కూడా ఇంజనీరింగ్ చదువుకునేటప్పటి నుండి నేను చూస్తున్నాను, ఇంతవరకు కూడా ఎప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ఏ మంత్రి కావచ్చు, లేకపోతే ఎవరు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఇంత పెద్ద ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, అది నిజం చెప్పాలంటే ఒక ఇంజనీరింగ్ మిరాకిల్, వరల్డ్ మొత్తంలో చూస్తున్నటువంటి ఒక మిరాకిల్, ఇంజనీరింగ్ మిరాకిల్. ఎందుకంటే కాళేశ్వరం కంటే ముందు స్టార్ట్ అయినటువంటి పోలవరం అనే ప్రాజెక్టు ఇంతవరకు నిర్మాణం కూడా జరగలేదు. అంటే దానికి ఒక రూపు కూడా రాలేదు. కానీ నేను ఏమంటున్నా అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే మొన్న రీసెంట్గా, అంటే నేను చెప్పింది కాదు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాని మీద ఒక కమిషన్ ఇవ్వడం, దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది. విజిలెన్స్ రిపోర్ట్లో మేడిగడ్డ ప్రాజెక్టుకు అయినటువంటి ఖర్చు ఎంత, అంటే కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి 86 పిల్లర్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సినటువంటి ఖర్చు ఎంత అని చూస్తే మొత్తం కలిసి 4,400 కోట్లు. దాంట్లో ఏదైతే ఒక అక్కడ కుంగిపోయిన పిల్లర్, ఆ బ్లాక్ను రిమూవ్ చేసి న్యూ బ్లాక్ పెట్టాలంటే జస్ట్ 400 crores అయితే, ఆ 400 crores ఎయిట్కేంచి వస్తున్నాయి అంటే దాన్ని కూడా చెప్తున్నాం. మనం రీసెంట్గా టెండర్ నోటిఫికేషన్ పిలిచారు, దేనికి? శాండ్ టెండర్కు. అదే మీకు వచ్చేసి 8,000 అంటే దాని దగ్గర ఒక 800 కోట్లకు తీసుకుంటారు. ఆ శాండ్ అమ్మినా కానీ ఆ ప్రాజెక్ట్ అక్కడ ఉన్నటువంటి రిమూవ్ చేసి ఇంకో 400 కోట్లు వీళ్ళకే మిగులుతాయి. అలాంటి సిచ్యువేషన్ ఉంది. అంత ఫ్లడ్ వచ్చినా కానీ ఈరోజు కాళేశ్వరం తట్టుకొని నిలబడ్డది. కాబట్టి నేనేమంటానంటే, వీళ్ళ ఆలోచన మొత్తం కూడా విధ్వంసం వైపు ఉన్నది కానీ నిర్మాణం వైపు లేదు. గతంలో మనం చూసాం, తాలిబాన్లు నిర్మాణం వైపు లేదు, ఫార్మాసిటీ పేరుతోనే ఏం చేస్తున్నది ఇక్కడ ప్రభుత్వం అనేది చూస్తూనే ఉన్నాం. మరి ప్రధానంగా ఇవాళ మనం వార్తలు మాట్లాడుకుంది కూడా కర్ణాటక తరహాలో క్వీన్ సిటీ ఏదో ఉంది, అట్లనే మరి దీన్ని కూడా రద్దు చేస్తారా ఏంటిది అనేది కూడా చర్చ జరుగుతున్నది. మేడం, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను.
ఈరోజు మనం పదే పదే అంటే ఢిల్లీకి గులాములుగా ఉంటారా మనల్ని మనం పాలించుకుందాం అని కేసీఆర్ గారు ఫస్ట్ నుండి చెప్పేటువంటి మాట. ఈరోజు ఢిల్లీకి బెంగళూరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, హైదరాబాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఆ రెండు ప్రభుత్వాలకు అంటే ఆ రెండు ప్రభుత్వాలు కూడా ఏంది, ఢిల్లీకి ట్యాక్స్ కట్టాలి. ఈరోజు కర్ణాటక ప్రభుత్వం ట్యాక్స్ కట్టాలి, తెలంగాణ ప్రభుత్వం ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఢిల్లీ గులాములుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ట్యాక్స్ కట్టాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏదో ఒకటి సృష్టించాలి. సృష్టించడం ద్వారా ఏంది, ఇక్కడ ఫోర్త్ సిటీ అనో లేకపోతే అక్కడ ఇంకో సిటీ అనో సృష్టించడం ద్వారా తద్వారా ఏంటంటే ఆ డబ్బులన్నీ కూడా ఢిల్లీకి మనం చేరవేయాలి. కాబట్టి ఇంతకుముందు కప్పం కట్టే వాళ్ళు అంటోళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి నవాబులంతా అక్కడ కప్పం కట్టే, ఈరోజు నయా నవాబు సిస్టమ్ వచ్చేసింది, నయా గడీ సిస్టమ్ వచ్చేసింది, నయా దేశ్ముఖ్ సిస్టమ్ వచ్చేసింది. ఇక్కడ ఈరోజు ఏదైతే గతంలో మనం చూసినాం కదా, ఏది నిజాంకు కట్టనీకి ఏది శిస్తు కట్టనీకి వసూలు చేసినప్పుడు నిన్ననే చాకల ఐలమ్మ జయంతి చేసుకున్నాం. ఇస్లూరు రామచంద్రారెడ్డి ఏ విధంగానైతే చాకల ఐలమ్మ భూముల మీద దాడి చేసిండో, ఆ పంటను దోచుకోపోవడానికి ప్రయత్నం చేసిండో, అదే విధంగా ఈరోజు ఒక రేవంత్ రెడ్డి అనే నయ దేశ్ముఖ్, ఆ రోజు రామచంద్రారెడ్డి ఉండే, ఈరోజు రేవంత్ రెడ్డి, ఈరోజు మళ్ళీ ఒకసారి తెలంగాణను దోసుకపోయి ఢిల్లీకి కడదామని చెప్పేసి ఆ రోజు నైజాముని కట్టిరు, ఈరోజు ఢిల్లీ కట్టడానికి ఈరోజు ఒక దండయాత్ర నడుస్తుంది తెలంగాణ మీద. తెలంగాణలో నడుస్తుంది పరిపాలన కాదు, తెలంగాణ మీద కంప్లీట్గా ఒక దండయాత్ర నడుస్తుంది, తెలంగాణ ప్రజల కష్టాన్ని దోచుకోవడానికి. ఈరోజు నేను ఒకటే అంటున్నా, మూసి ఇప్పటిదా మనది కాదు కదా, మూసి ఎప్పుడో ఆ మూసి మీద ఎంతోమంది పేద ప్రజలు జీవిస్తున్నారు. వాళ్ళందరినీ హింసించడం ద్వారా కంప్లీట్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది తప్పితే ఇక్కడ ఒక నిర్మాణాత్మకమైనటువంటి కన్స్ట్రక్షన్ నడవట్లేదు. ఈరోజు జ్వరాలతోటి డెంగ్యూలతోటి ప్రజలంతా అల్లలాడుతున్నారు, వాళ్ళకు మందులు లేవు. దానికి ఒక త్రిసభ్య కమిటీకి వేసి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి దాన్ని పంపిస్తే దాన్ని అడ్డుకుంటారు. వాళ్ళంతా డాక్టర్లే, ముగ్గురు డాక్టర్లే, రాజయ్య గారు కావచ్చు, ఆనంద్ గారు కావచ్చు, లేకపోతే సంజయ్ గారు కావచ్చు, వాళ్ళంతా డాక్టర్లు. ఆ డాక్టర్లు పోతానే వాళ్ళు పోయి ఏం చేస్తారు, అసలు మందులు ఉన్నాయా లేవా, అసలు ఏం ట్రీట్మెంట్ నడుస్తుందని చెక్ చేయడానికి పోయారు, దాన్ని అడ్డుకుంటారు. ఈరోజు చెక్ చేయొద్దు, ప్రభుత్వం ఏం చేస్తున్న దానికి సంబంధించి ఎక్కడ చెక్ చేయొద్దు. రైతు భరోసా ఇచ్చిన దానికి చెక్ చేయొద్దు, హాస్పిటల్స్లలో మందులు ఉన్నాయా, పైసలు వస్తున్నాయా, పరిస్థితి ఎట్లుందనే దానికి చెక్ చేయొద్దు, ఎవరు పోవద్దు. కానీ వాళ్ళు చెప్పింది మాత్రం నమ్మాలి. మన కూల్చివేతలకు సంబంధించి కూడా గొడగొడ ఏడుస్తుంటే, ప్రజలంతా రోడ్డు మీద పడి ఏడుస్తుంటే ఎవరో ఒకళ్ళని తీసుకుపోయి ఒప్పించి వాళ్ళని డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా రాసుకుంటున్నారు. అంటే నేను ఒకటే చెప్తున్నా, చరిత్రలో మనం చూస్తున్నాం. అంటే ఈ రోజు ఉన్నటువంటి చరిత్రలో కూడా తాలిబాన్లు రాగానే బుద్ధ విగ్రహాలను కూలగొట్టారు ఆఫ్ఘనిస్తాన్లో అని చెప్పినట్టు, ఈరోజు హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి అనే నయా ఒక నియంత ఈరోజు ఏం చేస్తుండే, హైదరాబాద్లో ఉన్న ఇళ్ళన్ని కూలగొట్టాలి, హైదరాబాద్ను డిస్టర్బ్ చేయాలి. హైదరాబాద్లో రెవెన్యూ పడిపోయింది, హైదరాబాద్లో బ్రతకడం కష్టం అని ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. కాబట్టి దీని ద్వారా ఏమవుతుంది, గతంలో పెట్టుబడులకు ఏది అంటే నెంబర్ 1 స్టేట్గా తెలంగాణ ఉండేది, న్యూ ఇన్వెస్ట్మెంట్కి ఏది కొత్తగా ఉండేది అంటే తెలంగాణ ఉండేది. కానీ ఈరోజు ఏంటి పరిస్థితి, ఈరోజు అసలు 10th లిస్ట్లో కూడా లేదు మనం. కాబట్టి కంప్లీట్గా నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలంగాణ మీద విధ్వంసం నడుస్తుంది, రైతు భరోసా లేదు. అంటే ఇక్కడ ఒకటే పట్టణాలలో కాదు, గ్రామాలలో కూడా పరిస్థితి అదే. ఏది రుణమాఫీ చేస్తానో రుణమాఫీ లేదు, ఇంటింటికి 2,500 రూపాయలు అవి లేవు. ఇంకొకటి చెప్తున్నా మేడం, ఎస్పెషల్గా చెప్తున్నా, ఈరోజు జ్వరాలతో ఎవరైతే పోతుర్రో రాజీవ్ ఆరోగ్యశ్రీ అని 10 లక్షల కార్డు అన్నారు కదా, ఎక్కడైనా కార్డు ఎక్కడైనా క్లెయిమ్ అయితే ఇప్పటి వరకు మీరు డిక్లేర్ చేసి 8 నెలలు అవుతుంది కదా, 10 లక్షలకు పెంచారు కదా, 10 లక్షలకు కార్డు 1 లక్ష కానీ వాళ్ళని వాటి రోజు చూపెట్టమని చెప్పారు. ఎక్కడ కూడా కార్డు కూడా యాక్సెప్టెన్సీ లేదండి. కంప్లీట్ గా ఈరోజు తెలంగాణ మొత్తం విధ్వంసం వైపు నడిపిస్తుంది. పాపారావు గారు, అంటే తెలంగాణ అనేది ఒక అస్తిత్వం అనేది లేకుండా చేసే కుట్ర జరుగుతుంది అనేది నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు, తెలంగాణ కోసం కావాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరు ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఫార్మాసిటీ పేరుతో కావచ్చు, ఫోర్త్ సిటీ పేరుతో కావచ్చు, ఏం జరుగుతుంది తెలంగాణలో? తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేయాలనే దానిలో ప్రశ్న అంటే మీకు స్పష్టంగా కనపడేది ఏంటంటే, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒక మధ్యలో ఒక లింక్ ఉందనేది. సరే, ఆ లింక్ లో భాగంగానే రేవంత్ రెడ్డి కేసీఆర్ తాలూకు గుర్తులను చెరిపేస్తానన్నా, లేకపోతే ఈరోజు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడే స్థితి కూడా వస్తుంది నెమ్మదిగా. దానికి ఉదాహరణ చెబుతాను. ముందే డేటా ఉంది, నిన్నటిది 26వ తారీఖు అంటే నిన్నటి డేటా ఇది. ఈ పత్రిక ప్రింట్ పత్రికలోది హైదరాబాద్ లో హోమ్ సేల్స్ గురించి. దేశమంతా హోమ్ సేల్స్ ఎలా ఉన్నాయి నగరాల్లో అంటే, ముంబైలోనేమో ఏది ఇప్పుడు 2024 ముంబైలో -9.7% పడిపోతే, పూణేలో 18.5% పడిపోయి, బెంగళూరులో 25% పడిపోతే, హైదరాబాద్లో 41.5% హోమ్ సేల్స్ పడిపోయింది.
అంటే కొంటల్లో జనాల దగ్గర ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్తగా సాధించిన ఘనత ఏంటంటే హైదరాబాద్ నగరం కంటే అమరావతి రేపు పొద్దున గొప్పదని నిరూపించడానికి ఉపయోగపడుతుంది. అంతే అమరావతిలో రియల్ ఎస్టేట్ ప్రాపగేట్ చేయడానికి. ఇది నేను తప్పంటాను, అమరావతిగా బాగుంటే మంచిదే, నా సంతోషమే. కానీ ఇక్కడ ఒక ఆల్రెడీ బాగున్నటువంటి నగరాన్ని, నిన్న మొన్నటి దాకా బాగున్నటువంటి నగరాన్ని కూలదోసి 2024 డేటా ఇది, అంటే ఈయన పరిపాలిస్తున్న కాలంలో గత 8-9 నెలల కాలంలో జరిగిన నిర్వాకం -41%. దేశంలో హైయెస్ట్ పతనం రియల్ ఎస్టేట్ దీనిలో, అంటే హోమ్ సేల్స్ లో పతనం. అలాగే కొత్త ప్రాజెక్టులు లాంచ్ అయ్యే దానిలో కూడా కాస్త ముంబైలో కాస్త కొంచెం ప్లస్లో ఉన్నాయి, 4.4%. పూనాలో మైనస్లో ఉంది. కొత్త ప్రాజెక్టులు లాంచ్ అవటంలా తగ్గిపోతున్నాయి. ఢిల్లీలో బాగా పెరుగుతున్నాయి, 221% కొత్త ప్రాజెక్టులు లాంచ్ అవుతున్నాయి. బెంగళూరులో కూడా మైనస్లో ఉంది. కానీ హైదరాబాద్లో ఎంత మైనస్లో ఉంది? 54% మైనస్లో ఉంది. అంటే కొత్త ప్రాజెక్టు హైదరాబాద్లో మొదలు పెట్టాలన్నా రేవంత్ రెడ్డి గారి దెబ్బకు భయపడిపోయి రియల్ ఎస్టేట్ పతనం అయ్యి కూర్చున్నారు బిల్డర్లు కూడా. అది పరిస్థితి. అందుకని ఏంటంటే ఇది చాలు మనం చెప్పడానికి. దీని ద్వారా ఏం జరుగుద్ది? రేపు పొద్దున చంద్రబాబు పాలన బాగుంది అనే ప్రచారం. ఎందుకంటే ఇక్కడ బాగాలేకపోవడం వల్ల నెగటివ్ గా ఎందుకు బాగుంటుంది అంటే గొప్పకుండా కన్నా ఇక్కడ బాగుపోతే అక్కడ బాగున్నట్టే కదా, అదేగా జరుగుతుంది ప్రతిసారి. కాబట్టి దీని ద్వారా చంద్రబాబుకి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ అయితే సంతోషమే, కానీ అది దాన్ని సొంతగా చేసుకోవాలి తప్పితే తెలంగాణ మీద కుట్రలతో ఆంధ్రప్రదేశ్ ని బాగు చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి సైడ్ నుంచి వస్తుందని అనిపించే అవకాశం ఇక్కడ. అందుకని ఏంటంటే ఈరోజు జరుగుతున్నాయి మొత్తం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటారు పూర్తిగా. మీరు ఎన్నిసార్లు అమెరికా వెళ్ళినా ఏం చేసినా కానీ ఇక్కడ జరుగుతున్న వాటిల్లో ప్రమాదకరమైన ధోరణులు ఎక్కువ ఉన్నాయి. అన్ని రకాలుగా హైదరాబాద్ ప్రజలు ఈ రోజు డిజెక్టెడ్. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే నేను అనుకోవటం కనుక టీఆర్ఎస్ ఉన్న ఇప్పుడు ప్రత్యామ్నాయం అయితే ఖచ్చితంగా టీఆర్ఎస్. ఎందుకంటే జనాలు కేసీఆర్ గారి వైపే చూస్తున్నారు. మొన్న కూడా అక్కడ కూకట్పల్లిలో కూల్చివేతలు జరుగుతుంటే కేసీఆర్ గారు వచ్చి ఆదుకోయి అని చెప్పి పచ్చలాడుకుంటున్నారు. అంటే అంత ఆక్రోశం మనుషుల్లో. పొరపాటు జరిగింది, కేసీఆర్ ఉంటే ఎంత బాగుండేదో అని. ఏంటంటే 100 సీట్ల పైన ఖచ్చితంగా టీఆర్ఎస్కి వచ్చేది 100%. ఇంత ముందు కూడా అంత రాలేదు కదా, ఎప్పుడు 88 వచ్చినాయి గతంలో, ఆగింది అక్కడ. ఈసారి 100 దాటుద్ది. ఎందుకంటే గతంలో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి కూడా కేసీఆర్ టీఆర్ఎస్ కి అర్థమవుతుంది ఏం పోగొట్టుకున్నామో ఏం పోయిందో అనేది పరిస్థితి ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. ఎంత నష్టపోయామో అనవసరమైనటువంటి వీటికి ప్రచారాలకు లోబడినది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి. సరే, ఇది ఒక బ్రేక్. జనాలకు కూడా ఇది నేను ఎవరు అన్నారు కదా, గాడిదకి గుర్రానికి తేడా తెలియాలంటే గాడిద ఉండాలి కదా, గుర్రం ఏదో తెలియాలంటే గాడిద కూడా ఉండాలి పక్కన. ఇంకా ఏంటంటే ఈ నడుస్తున్న క్రమం అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి ఒక రకమైనటువంటి లెసన్ మనం అందరం నేర్చుకుంటున్న లెసన్. నేను కూడా నమ్మాను, మొదటి నుంచి నమ్మింది ఏంటంటే కేసీఆర్ గారిని పోగొట్టుకుంటే తెలంగాణ దెబ్బతింటుందని నమ్మాను. నిజంగా అది కనపడుతుంది. నేను ప్రాక్టికల్ గా మాట్లాడతాను చాలా విషయాలు. అంటే కాంగ్రెస్ నిలదొక్కుకోవాలి అని అంటే కాంగ్రెస్ నిలదొక్కుకోవాలి అని అంటే, లేదంటే రేవంత్ రెడ్డి ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడబడాలి అని అంటే తెలంగాణ ప్రజలు బలిగాల్సిన అవసరం లేదు అనేది ప్రధాన వాదన కనిపిస్తుంది. మనం మరింత వివరంగా చర్చిద్దాం. రాకేష్ గారు, మనకి ఇక్కడ కనిపిస్తుంది క్విన్ సిటీ అండ్ ఫార్మా సిటీ రెండు ఒకటే తీరుగా కనిపిస్తున్నాయి. అన్ని చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి మనకి. ఫ్రంట్ పేజ్లో కూడా ఎట్లాంటి సిమిలారిటీస్ ఉన్నాయి, సిటీ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎయిర్పోర్ట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నది, దానికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని సిమిలర్గా కనిపిస్తున్నాయి. మరి రెండు ఒకళ్ళే డిజైన్ చేసిన ఏం సంగతి అనేది కూడా డౌట్ వస్తుంది. మరి దాన్ని లేపేసిండ్రు, మరి ఫార్మా సిటీ పరిస్థితి ఏందనేది కూడా క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఫార్మా సిటీ అనేది రద్దు చేస్తాం, మెట్రోని రద్దు చేస్తాం అంటే వీళ్ళు వచ్చిన తర్వాత రద్దు చేస్తామని తప్పితే కొత్తది కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పింది ఒకటి ఈ సేమ్ టు సేమ్ 4th సిటీ, ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ ఏంటి అంటే బెంగళూరులో ఏదైతే బ్లూ ప్రింట్ ఉందో దాన్ని ఇక్కడికి ఆ ఖమ్మం తీసుకొచ్చేసి ఇక్కడిని జిరాక్స్ కాపీ పెట్టేసారు. సేమ్ మీకు చూడూరి అక్కడ అది ఎంతైతే ఉన్నది, ఇక మన కోర్ సిటీ నుంచి దూరం ఇక్కడ బెంగళూరులో కడుతున్నది 56 కిలోమీటర్లు, ఇది 57 కిలోమీటర్లు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి దూరం 33 కిలోమీటర్లు అయితే ఇది 37 కిలోమీటర్. అది ఫ్రంట్ పేజ్లో ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే నిర్మించే ప్రాంతం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అంటే నేను ఏమంటున్నా అంటే కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి మొత్తం మనకు ఏదైతే కిందికి ఇంకొంచెం కింది ఇక్కడ ఉన్న చూడండి, అక్కడ మొత్తం కూడా ఏదైతే ఉన్నదో ఆ నిర్మించే ప్రాంతం మొత్తం కూడా హెల్త్ సిటీ, ఫార్మా సిటీ. అక్కడ రద్దయిందేమో హెల్త్ సిటీ, ఇక్కడ రద్దయిందేమో ఫార్మా సిటీ. ట్రాన్స్పోర్ట్ అంటే మొత్తం కూడా అదొక ప్రింట్ అండ్ జిరాక్స్. ఎందుకు దేనికి జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల నుంచి, ఇప్పుడు 15 సంవత్సరాలు అనుకోండి, కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. వెంటనే వాళ్ళకు నిధులు సమకూర్చేటువంటి ఏవైతే నిధులు పుల్లింగ్ చేసేటువంటి ఏవి ఉన్నాయంటే అవి అదొకటి తెలంగాణ, ఇంకోటి కర్ణాటక. ఈ 2 రాష్ట్రాల నుంచి నిధులు కావాలి వాళ్ళకు. ఆ నిధులు కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీఎంలు ఎప్పుడు సెక్యూరిటీగా ఉండొద్దు. అక్కడ ఇంకొక 4 రోజులు అయితే ఈయన మీద కూడా ఒక స్కామ్ ఆల్రెడీ వచ్చేసింది.
ఏదైతే ఇప్పుడు టెండర్లు ఏవైతే ఇస్తారో. కాబట్టి నేనేమంటున్నా వీళ్ళిద్దరు కూడా ఢిల్లీకి కప్పాలు కట్టడానికి ఉన్నారు తప్పితే ఇక్కడ డెవలప్మెంట్కి లేదు. సరే నువ్వు అనుకున్నావు, ఏది చంద్రబాబు నాయుడు కూడా అమరావతి కడతానని అనుకున్నాడు. అమరావతి కట్టిండా? కట్టలేదు. అట్లనే వీళ్ళు ఏదైతే అంటారో ఇక్కడ ఫ్యూచర్ సిటీ అంటుంటే ఇది కట్టడు, జస్ట్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి చూపిస్తాడు. అండ్ నెక్స్ట్ దీనికి ఏం చేయాలి? ఇమీడియట్గా ఫస్ట్ రైతుల నుంచి భూములు గుంజుకోవాలి. ఆల్రెడీ గుంజుకుంటూ కార్యక్రమం మొదలైంది. కాబట్టి కంప్లీట్గా ఇక్కడ నడుస్తుంది అంతా రియల్ ఎస్టేట్ వెంచర్. అమరావతి ఎట్లయితుందో అసలు బెంగళూరుతో కంపేర్ చేస్తున్నాం, అమరావతితో కూడా కంపేర్ చేయొచ్చు మనం. అమరావతి బెంగళూరు ఏదైతే నడుస్తుందో ఇదే ఈరోజు హైదరాబాద్లో నడుస్తుంది తప్పితే ఇంకోటి లేదు. మీకు ఒక సూటి ప్రశ్న, అంటే మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు, మీరు ఒకటి చూడండి, రెండు తెలుగు రాష్ట్రాలలో గతంలో ఆంధ్రప్రదేశ్ ఉండే కదా, ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అయిన ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు హయాంలో కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ చెప్పండి. ఒక్క ప్రాజెక్ట్ కూడా ఉండదు. అమరావతి ఈరోజు కంప్లీట్గా మునిగిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అక్కడ ఏ విధంగా అయితే ఏ ప్రాజెక్టు ముట్టుకోలేదు, ఇక్కడ కూడా ఏ ప్రాజెక్టు ముట్టుకోరు. 5 ఏళ్ళలో ఆల్రెడీ 1 ఇయర్ గడిచిపోయింది, ఇంకున్నది 4 ఏళ్ళు. ఒక్క ప్రాజెక్టు కట్టరు, ఒక ప్లానింగ్ ఉండదు. అవుతుంది చేస్తాం ఈ మాటలు తప్ప. మళ్ళీ కొత్తగా ఏదో 6 నెలల్లో నీళ్ళు వచ్చేటట్టు ఉంటేనే వాటినే తీసుకున్నాను కూడా మళ్ళీ ఏదో మాట్లాడుతున్నాను. నీళ్లు తీసుకోవడం కాదు, ఇక్కడ కంప్లీట్గా ఏమంటారంటే మొన్న ఏం చేశారు, మొత్తం కాళేశ్వరం కాలిపోయింది, అది అక్కడ రాదు, అసలు దాంతో ఏం చేసుకోలేమని చెప్పారు. కానీ ఎప్పుడైతే వీళ్ళ ధనదాహానికి అక్కడ నుండి సుంకిశాల కూలిపోయిందో, ఈ నాగార్జున సాగర్లో సుంకిశాల కూలిపోయినప్పుడు కంపల్సరీ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలంటే మల్లన్న సాగర్ నింపాలి. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో మల్లన్న సాగర్ నింపారు. లేకపోతే ఆ మల్లన్న సాగర్ రిజర్వాయర్ కూడా ఎండబెట్టేటోళ్ళు. ఒక ప్లాన్ ప్రకారం పోతారు వీళ్ళు. నేనేమంటానంటే కంప్లీట్గా తెలంగాణ విఫలమైంది, కొత్త రాష్ట్రంగా విఫలమైందని ప్రపంచానికి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే ఎక్కడ కూడా సక్సెస్ అయిందని కాదు. ఇంతకుముందు పాపరావు గారు ఒక గొప్ప మాట చెప్పారు, కంప్లీట్గా ఎవరికి పని చేస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు ఏ పని చేస్తుండో అదే పని చేయడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తుండే తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈరోజు ఏదైతే అక్కడ నుంచి ఫ్యూచర్ సిటీని, క్వీన్ సిటీని, అమరావతిని మూడింటిని కంప్లీట్గా ఇక్కడ దించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం తప్పకుండా విఫల ప్రయత్నమే తప్పితే సక్సెస్ అయ్యేది కాదు. దానికి భూమిని కేటాయించడం ద్వారా భూమిని అయితే ఇంకో మాట అవ్వడండి, ఏదైతే ఇక్కడ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఒకటి పెట్టిరో ఫస్ట్ పేరు, అది పెట్టకముందు ఒక 6 నెలల కాలం ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి భూములు మొత్తం కూడా వాళ్ళ అన్నదమ్ములతో కొనిపించారు. మొత్తం కూడా వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళ అన్నదమ్ములతో అంతా కూడా కొనిపించేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి చేయట్లేదు. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణను ఏ విధంగా దెబ్బతీస్తున్నారు అంటే తెలంగాణ విద్యార్థి తెలంగాణకు కూడా కాకుండా చేస్తారు. మొన్న ఏం చేశారు, జీవో నెంబర్ 33 అని చెప్పేసి కంప్లీట్గా ఒక జీవో ఇచ్చారు. దేంట్లో ఇచ్చారు? మెడికల్ MBBS నీట్ కోటాలో జాయిన్ అయ్యేదానికి. ఆ నీట్ కోటాలు ఏం చేశారు, దాన్ని విధ్వంసం చేసే దిశగా 4 సంవత్సరాలు తెలంగాణలో చదువుకుంటేనే ఇక్కడ అవుతాడు, లేకపోతే కాదు. వాడు తెలంగాణలో పుట్టినా కానీ కాదు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఒక పిల్లోనికి సైనిక్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది. అడ్మిషన్ వస్తే ఆయన అడ్మిషన్కి పంపించడం జరిగింది. అడ్మిషన్ పంపిస్తే ఆయన పేరు అవినాష్. ఆయన ఏంది 2 సంవత్సరాలు బయట చదువుకున్నాడు కాబట్టి ఆయన నాన్ తెలంగాణ అయిపోయింది అంటాడు. అరే తెలంగాణ 6 సంవత్సరాలు ఇప్పుడు మనకు ఏదైతే ఉన్నదో పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్ అని అప్లై చేయాలి కదా, లేకపోతే 6 ఇయర్స్ మీరు 4 ఇయర్స్ అని కౌంట్ చేయాలి కదా. 33 జీవో ఇచ్చి తెలంగాణలో అడ్మిషన్లను దెబ్బతీసారు. అదేవిధంగా రాబోయే కాలంలో తెలంగాణ వాదాన్ని, తెలంగాణ దేని గురించి అయితే పోరాటం చేసినామో, తెలంగాణ దేని గురించి అయితే నిలబడ్డదో, కేసీఆర్ ఏదైతే తెలంగాణ కలలు కన్నాడో ఆ తెలంగాణను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే ఎక్కడ కూడా తెలంగాణ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. స్పష్టంగా నేనేమంటున్నా అంటే నేను చెప్పడం కాదు, కావాలంటే మీరు ఆంధ్రజ్యోతి 12th పేజీ తీసుకోండి. అక్కడ మన విద్యార్థి స్థానికుడు కాదా అని చెప్పేసి కింద వేసారు. ఎందుకు వేసారు? ఆయన సైనిక్ స్కూల్లో చదువుకోండి. సైనిక్ స్కూల్లో ఎవరు చదువుకుంటారండి? ఆర్మీలో పోదామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేకపోతే డిఫెన్స్ ఫోర్స్లో పనిచేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోవడం జరుగుతుంది. ఇదే ఆంధ్రజ్యోతి మన పేపర్ కదా, కంప్లీట్గా ఆయనకు 100 పాటి పేపరే కదా. ఆ పేపర్ ఏ విధంగా వేసిందంటే ఎలా ఉంది తెలంగాణ పరిస్థితి అంటే కొన్ని చోట్ల వాస్తవాలు అంగీకరించక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే ఆ విద్యార్థి పోయింది సైనిక్ స్కూల్, అది చదివించింది ప్రభుత్వం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చదివించిన స్టూడెంట్ కూడా తెలంగాణకు అక్కర్రాడా? కాబట్టి నేను ఏమంటున్నా అంటే కంప్లీట్గా విధ్వంసం వైపు, వినాశనం వైపు తెలంగాణను నడిపిస్తారు. దానికి వెంటనే అసలు నువ్వు జీవో 33 ఎందుకు తీసుకొచ్చారు అంటే మీకు ఒక మాట చెప్తానండి. తెలంగాణ వాదిగా మేము తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏదైతే మమ్మల్ని విద్యార్థి దశ నుండి నడిపించారు కాబట్టి మాకు కొంత జ్ఞానం వచ్చింది తెలంగాణ విషయం. ఏంది అంటే ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా 10 సంవత్సరాలు జాయింట్ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో జాయింట్గా ఉండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ జీవోలు ఇంకోటి కూడా ఏది బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయినటువంటి విద్యా సంస్థలన్నీ కూడా
10 ఏళ్ల వరకు వాళ్ళకి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా ఇక్కడ అడ్మిషన్లు ఉంటాయి, 40% కోటా ఉంటుందని చెప్పారు. కేసీఆర్ గారు 95 కోటా తీసుకొచ్చిన తర్వాత మొత్తం రద్దయిపోయింది. ఇప్పుడు జాయింట్ క్యాపిటల్ కూడా రద్దయిపోయింది. కాబట్టి ఆంధ్రాలోకి ఇక్కడ అడ్మిషన్లు దొరికాయి. ఎందుకంటే అత్యధిక మెడికల్ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం దేశం మొత్తంలో తెలంగాణను కేసీఆర్ గారు చేశారు, అది కూడా ప్రభుత్వ కాలేజీలలో చేశారు. కాబట్టి ఈ సీట్లు పొందాలంటే ఏంది, వెంటనే కొత్త జీవో తీసుకొచ్చారు. ఎందుకంటే సెక్రటరియట్ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చుకున్నారు ఆఫీసర్లను. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి విధ్వంసం, తెలంగాణ విధ్వంసం జరుగుతుంది. తెలంగాణ మేధావులు అని చెప్పుకున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో, పెదవులు మూసుకున్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు మాట్లాడాలి. అర్థమవుతుంది కేవలం పదవుల కోసం మాత్రమే వేసిందని. పాపారావు గారు, అంటే ఇప్పుడు తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకు దక్కట్లేదు, తెలంగాణలో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి కరువైంది, తెలంగాణ ప్రజలకి స్థానికంగా తెలంగాణ విద్యార్థులు స్థానికులు కాలేకపోతున్నారు. వీటన్నిటిని ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్ కూడా? తాలూకు నిబంధనల్ని మార్చే ప్రయత్నం చేయడం ద్వారా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాళ్ళు స్థానికంగా పోయే పరిస్థితి, కొంత ఆంధ్ర వాళ్ళకి లబ్ధి చేకూర్చే పరిస్థితి ఏర్పరిచారనేది గతం నుంచి ఒక వాదన ఖచ్చితంగా ముందుకు వచ్చింది. తర్వాత ఈ మధ్య కాలంలో కూడా దానికి సంబంధించి నిర్ణయం చాలా కాలం పాటు తీసుకోవడం వల్ల అడ్మిషన్స్ లేట్ అవటం ఇట్లాంటివన్నీ కనపడుతున్నాయి. సో అంటే రేవంత్ రెడ్డి ధోరణి అసలు ఆశ్చర్యకరంగా ఏంటంటే, ఎవరు ద్రోహులు అనేవాళ్ళు కూడా పూర్తిగా ఈ స్థాయిలో ద్రోహం చేయరేమో అనేది ఇది కొత్త. ఇప్పుడు ప్రతి విషయంలో ఆయన మీద వివాదం ఏమవుతుంది, తెలంగాణ వాళ్ళకి నష్టం చేస్తున్నాడు ఈయన, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దగ్గర నుంచి తెలంగాణ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతిదానికి నష్టం కలిగే నిర్ణయాలు అనేక తీసుకొస్తున్నారు అనేది. మరి ఆయనే ఆశ్చర్యకరంగా ఆయన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారనేది ఎవరికి అంతుపట్టిన విషయం. కాంగ్రెస్ లో మిగతా వాళ్ళు దాన్ని ఎందుకు సహిస్తున్నారనేది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఉద్యమం సమయంలో ఎంతైనా ఆయన కొంత నిలబడ్డాడు, ఉద్యమం కోసం కాంగ్రెస్ అంతా నిలబడకపోయినా ఆయన కొంత ఉద్యమానికి అనుకూలంగా రాజీనామా చేయడం ఇట్లాంటి అంత ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వాళ్ళు ఈ రాజీలు ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా కాంగ్రెస్ లో ఆలోచించాల్సింది. ఆయనైతే డైరెక్ట్ విషయం చెబుతున్న పరిస్థితి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అదేదో ఇంజనీర్ స్టూడెంట్స్ కి సంబంధించి మాట్లాడే తరుణంలో, ఇంజనీర్ అయితే కానీ కాళేశ్వరం ఇంజనీర్ల లెక్క కావద్దని ఒకవైపు ఏమో మరి కాళేశ్వరం తప్ప ఇంకా గతి లేని పరిస్థితి కనిపిస్తుంది వనరులకు సంబంధించి. అంటే వాళ్ళ విద్యార్థులు కాళేశ్వరం ఇంజనీర్ల లాగా కావద్దని అంటే మళ్ళీ ఆ బ్రదర్స్ లెక్క అబద్ధాలు మాట్లాడాలన్నా, బాహాటంగా అబద్ధాలు మాట్లాడాలని నవ్వుకుంటున్నారు ప్రజలు. అంటే ఆయనకు అవసరం లేదు. బహుశా ఆయన స్టాండ్ ఆ రోజుల్లో రాజ్ న్యూస్ కొంతకాలం ఆ టీవీ ఛానల్ నడిపిన కాలంలో కూడా చాలా మంచి స్టాండ్ తీసుకున్నారు. ఆయన తెలంగాణకి అనుకూలమైన నిర్ణయాలు ఆ రోజు తెలంగాణ సీనియర్స్ చేస్తున్న తప్పులు, గతంలో ఎన్నికలు 2018లో అనుకుంటా, ఎన్నికల సందర్భంలో తెలంగాణ సీనియర్స్ మొత్తం ఆ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు కదా. ఆ సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయన పెద్ద పాత్రే పోషించారు దానికి వ్యతిరేకంగా, అక్కడ జరుగుతున్న తప్పులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో. అలాగే కాంగ్రెస్ పార్టీ అది ఓవరాల్ గా కొంత మరి ఆయన ఈ రకమైన ఇది ఏంటనేది మరి కాలమే చెప్పాలి కొంత వాళ్ళకి. అండ్ ప్రధానంగా ఇంకోటి RRR అలైన్మెంట్ చేంజ్ కి సంబంధించి కూడా చాలా చర్చ జరుగుతుంది పాపారావు గారు. అవునా, జరుగుతుంది. చాలా మంది ఇప్పుడు ఈ రీఅలైన్మెంట్ అనేది కొత్త అలైన్మెంట్ తెస్తే మరి చాలా మంది ఇప్పుడు రైతాంగం మామూలు జనం నష్టపోతున్నారు. నెమ్మదిగా బయటకు వస్తాయి ఎవరెవరు దీనిలోంచి ఎస్కేప్ అవడం కోసం అలైన్మెంట్ మారింది ఇట్లాంటివి కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు రైతాంగం అయితే చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. దాన్ని ఎక్స్పాండ్ చేయటం కూడా, దాని విడ్త్ వెడల్పు పెంచడం కూడా ఒక ఇష్యూగా ఉంది కదా. అది దానివల్ల జరగబోతున్న అనర్థాలు ఇంత అవసరమా అనే ప్రశ్నలు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. దీనిలో నెమ్మదిగా ఒక్కొక్క వార్త బయటకు వస్తుంది. ఎందుకంటే రీఅలైన్మెంట్, ఇప్పుడు అలైన్మెంట్ మార్చి దాని ట్రాక్ రూట్ మార్చడం ద్వారా ఎవరో కొంతమంది తప్పించుకునే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళ పేర్లు అవి కూడా ఖచ్చితంగా ఇష్యూ బై ఇష్యూ వస్తానే ఉంటాయి. కాబట్టి అంటే ఈరోజు రైతాంగానికి అన్యాయం చేయకుండా ఏం చేసినా మంచిది. రైతాంగం వాళ్ళకి ఏం పరిహారం ఇస్తారు, వాళ్ళకి ఇచ్చేది వీళ్ళు, అదంతా చాలా ఇబ్బందికరమైనటువంటి వాస్తవం ఇది. ఏదేమైనా కూడా ఆ ప్రభుత్వం తెలంగాణకు రాకేష్ గారు ఒకటండి, నేనేమంటున్నా అంటే ఈరోజు ఈ జియో నెంబర్ 33 కావచ్చు, మూసీ మీద విధ్వంసం కావచ్చు, లేకపోతే హైడ్రా కావచ్చు, ఆ రోజు తెలంగాణ మీద విషయం చెమ్మినటువంటి, నేనేమంటున్నా అంటే స్పష్టంగా విషయం చెమ్మినటువంటి వాళ్ళు ఏదైతే తెలంగాణ పరిపాలన మీద కేసీఆర్ గారి మీద విషయం చెమ్మినటువంటి ఆకునూరి మురళి కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ కోదండ రామ్ రెడ్డి కావచ్చు, ఎందుకంటే ప్రొఫెసర్ కోదండ రామ్ అని చెప్పుకుండా కోదండ రామ్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఎందుకు మాట్లాడలేదు ఈ హైడ్రా మీద, తెలంగాణ విధ్వంసం జరుగుతుంటే ఒక అంశం అండి. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు తెలంగాణ విషయం చెల్లి ఏదైతే పాదయాత్ర చేసిన షర్మిలారెడ్డి ఏడిపోయిందని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చీఫ్ అయింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఒక నయా ముసుగులో తెలంగాణ మీద కేసీఆర్ గారి మీద విషయం చెప్పడం ద్వారా
తెలంగాణ నాయకత్వం మీద విషయం చెప్పడం ద్వారా Yes, yes. దాని ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఈరోజు ఎందుకు జీవో నెంబర్ 33 మీద వీళ్ళంతా మేధావులని చెప్పుకుంటూ ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించారు. ఎస్, ఏదేమైనా కూడా అల్టిమేట్ గా తెలంగాణ వనరుల మీద, తెలంగాణ ప్రజల కష్టం మీద పడి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాయకులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రజలు చాలా క్లియర్ గా గమనిస్తున్నారు. తమ కడుపు మంటను వెళ్ళగక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం చేసిన మోసాలన్నింటినీ కూడా బట్టబయలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇంకా ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో సిచ్యువేషన్ కనిపించట్లేదు. ప్రజల నుంచి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతుంది. మరి ఇది ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.